ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వచ్చిన రాజాసాబ్ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేకపోయింది. ప్రభాస్ లాంటి స్టార్ హీరోని మారుతి సరిగ్గా హ్యాండిల్ చేయలేదనే విమర్శలు వచ్చాయి. మేకర్స్ కు ఈ సినిమా సుమారు 100 కోట్ల వరకు నష్టాలను మిగిల్చినట్టుగా ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి ప్రభాస్ మారుతితో సినిమా చేయబోతున్నాడనే వార్తలు వైరల్ అవుతున్నాయి. రాజాసాబ్ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీలోనే మరో సినిమా చేస్తున్నాడనే మాట కూడా వినిపించింది. కాదు హొంబాలే ఫిలిమ్స్ లో మారుతితో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నట్టుగా వార్తలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ టీం రంగంలోకి దిగి క్లారిటీ ఇచ్చింది. మారుతితో ప్రభాస్ మరో సినిమా చేస్తున్నాడనే వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని వారు కొట్టిపారేశారు. ఇవి కేవలం నిరాధారమైన పుకార్లని, ఎవరో కావాలని సృష్టించారని వారు స్పష్టం చేశారు. దీంతో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి చెక్ పడినట్లయింది. ప్రస్తుతం ప్రభాస్ 3 సినిమాల షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ మూవీ చేస్తుండగా 2027 మార్చి 5న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. అలాగే హను రాఘవపుడి డైరెక్షన్ లో ఫౌజీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఇదే ఏడాదికి దసరాకి రిలీజ్ కాబోతోంది. మరోవైపు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2 షూటింగ్ కూడా మొదలు పెడుతున్నాడు. మొత్తంగా మరోసారి ప్రభాస్ మారుతి కాంబో అనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పాలి.